అమరావతి నిర్మాణ రూపశిల్పి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ రూపకర్త, స్వర్ణకుప్పం ఆవిష్కర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికపైకి స్వాగత సుమాంజలు తెలియచేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి, మరియు ప్రభుత్వ విప్ శ్రీ వి మునుస్వామి థామస్ గారికి, శ్రీమతి వి కరుణ ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారికి, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మత్ ఐఏఎస్ గారికి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ కె ప్రమోద్ కుమార్ రెడ్డి గారికి స్వాగత సుమాంజలు తెలియచేసుకుంటూ వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈనాటి పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం గావించాల్సిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని కోరుకుంటున్నాము. యా, దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరికీ నమస్కారం సార్. చాలా సంతోషం సార్, మీరు 3 కిలోమీటర్ మీ ఇంటి నుంచి ఈ సభ వరకు సైకిల్లో వచ్చారు సార్. మీ ద్వారా అందరికీ స్ఫూర్తి వచ్చింది సార్. ఎట్లా ఫిట్నెస్ ఉండాలి, ఎట్లా ఆరోగ్యం ఉండాలి సార్, మనం మీ నుంచి నేర్చుకుంటున్నాం సార్. సార్, ఈ సందర్భంగా పేదల సేవల పెన్షన్ కార్యక్రమం మరియు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మరియు రాష్ట్ర శ్రుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సార్. సార్, మీ ద్వారా గత 5 నెలల ముందు చేసిన హంద్రీ నీవా సుజల స్రవంతి జల ఆర్థిక తర్వాత కుప్పం నియోజకవర్గంలో 5 గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. సార్, చిత్తూరు జిల్లాలో ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత సార్ కొత్త పెన్షన్స్ కూడా శాంక్షన్స్ అయినాయి సార్. ఇప్పటి వరకు మన కుప్పం కాన్స్టిట్యున్సీలో చూస్తే సార్ 40,000 పైన సార్, ఆల్మోస్ట్ 55% నుంచి 60% వరకు సార్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే సార్ 2,30,000 మందికి సార్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది 60,000% హౌస్ హోల్డ్స్కి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. సార్, మీరు ప్రతి వారం సార్ అధికారులతో ప్రజాప్రతినిధులతో మీటింగ్ చేస్తున్నారు. కుప్పం ముందుకు వెళ్ళాలి, కుప్పం ప్రజకి మంచి జరగాలి, ప్రతి వారం సార్ మీరు రివ్యూ చేస్తున్నారు సార్. సో ఈ సందర్భంగా ఈ స్ఫూర్తి ఇవ్వడానికి కోసం సార్ మీరు ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషపడుతున్నాం సార్. సార్, ఫర్దర్గా సార్ మనం అందరూ కృషి చేస్తాం సార్, ప్రజలు కూడా ముందుకు తీసుకువెళ్తాం సార్. అండ్ వాట్ ఎవర్ మీ ఏమేమి టార్గెట్ సెట్ చేస్తున్నారు, ఏమేమి పని చేస్తున్నారు సార్, మనం పూర్తి చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.
మనకు ఇందాక మనం చెప్పుకున్నట్టు స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రూపొందించినటువంటి 10 మార్గదర్శక సూత్రాలలో ఒకటైన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన కుప్పం నియోజకవర్గంలో కాలుష్య నివారణకై రూపొందించినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఈ మోటరాడ్ కంపెనీని మనం ఈరోజు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు కోసం ఇక్కడ మనం వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మరి పొల్యూషన్ రహిత స్వర్ణ కుప్పాన్ని తయారు చేయడంలో వారి యొక్క పాత్ర ఎంతో గణనీయమైనది. ఈ సందర్భంగా మరి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ మిలింద్ గారు, ఫెసిలిటేటర్ ఫ్రమ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్, ఆన్ టు ద డైస్. ఎందుకంటే కేవలం ఒక్క రోజులో అంటే జనవరి 29వ తేదీ 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మొదలైనటువంటి అమ్మకాలు జనవరి 30 12 గంటల లోపు 5,555 సైకిళ్ళు ప్రపంచ రికార్డుగా మన కుప్పం నియోజకవర్గంలో అమ్ముడవడం అనేది నిజంగా కుప్పం వాసులుగా మనందరి యొక్క గర్వకారణం. మరి దీనికి స్ఫూర్తి ప్రదాత మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, మరి వారి చేతుల మీదుగా మరి శ్రీ మిలింద్ గారు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయమని కోరుకుంటున్నాము. Sir, I did 4 records. Your state is such a great. I'll make the official announcement as well now. Here or okay. They want to do it in this backdrop, so I can take it. After that, I can give it to Yes, sir. Good morning, everyone. I am Swapnil Dangrikar, the official adjudicator from Guinness World Records. This was the record attempt for the largest electric bicycle delivery, and this record is successfully achieved by E-Motorrad District Collector of Chittoor, Government of Andhra Pradesh, Kuppam Area Development Authority, and Indian Institute of Technology, Kanpur, All India, in Kuppam, India, on 31st January 2026. This makes you, sir, all officially